ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళిద్దరూ పేరెంట్స్ అయ్యారు. మరి మీ సంగతి ఏంటి? అంటే అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారా? లేక ఏదైనా పర్సనల్ ప్రాబ్లమా? సార్, మేము ఇక్కడికి వచ్చింది ప్రొఫెషనల్గా మాట్లాడడానికి, పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేయడానికి కాదు. సో ప్లీజ్. అలా అంటారేంటి సార్? ఇదేం మాట్లాడుకునే టాపిక్ కాదు కదా, జనరల్ టాపికేగా. వర్క్ స్ట్రెస్ వల్ల ఇప్పుడు చాలా మందికి ఈ ప్రాబ్లం జనరేట్ అవుతూనే ఉంది. ఎనఫ్ సార్. నేను క్యాజువల్ గా మాట్లాడుతుంటే మీరెందుకు అలా సీరియస్ అవుతున్నారు? ఏంటండి క్యాజువల్? ఏంటి క్యాజువల్? అవునమ్మా. మీరు ఒక నిమిషం ఆగండి. అవునండి, మీతో పాటు పెళ్ళైన వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు. మీరెందుకు అవ్వలేదు అన్నారు, బాగుంది. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారా అన్నారు, అంతవరకు బానే ఉంది. కానీ ఏమి తెలియకుండా ఏదైనా లోపం ఉందా అన్నట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? సారీ అమ్మా, మా వాడేదో తెలియక. సారీ అండి, ఇది సరదాగా మాట్లాడే టాపిక్ కాదని నా అభిప్రాయం. ఇక మీదట మీరు ప్రొఫెషనల్గా మాట్లాడడానికైతే పిలవండి, తప్పకుండా వస్తాం. బట్ ఇలాంటి పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడానికైతే వద్దు సార్. సార్, మీరు క్యాజువల్గా అన్న మాటలతో ఆయనకి బాధేసినా సరే ఆయన ఏమి రియాక్ట్ అవ్వడండి. ఎందుకంటే ఆయన రియాక్ట్ అయితే మీరెక్కడ బాధపడతారో అని ఆయన ఆలోచిస్తారు. ఆయనంత సాఫ్ట్ పర్సన్ అండి, కానీ నేనలా కాదు. సారీ, మీరేమనుకోకండి. సారీ సార్. గుండమ్మా, అదేంటి గుండమ్మా, ఏంటి అలా మాట్లాడేశావు? పిల్లలు పుట్టకపోవడానికి లోపం నీలా ఉందా అమ్మా అంటే ఇందాక తల దించుకొని మీరున్నారు కదా, అలా తల దించుకొని సైలెంట్గా నేను కూర్చొనుండేదాన్నండి. కానీ వాళ్ళు మీలో ఏదైనా లోపం ఉందా అన్నట్టు మాట్లాడారు. అప్పుడు నేనెలా ఊరుకుంటాను చెప్పండి? వాళ్ళు మనకి స్పాన్సర్ చేస్తున్నారు గుండమ్మా. అయితే ఆ దేవుడు మిమ్మల్ని నన్ను అమ్మ కడుపులో పెట్టి ఆయనేం స్పాన్సర్ చేశారు. ప్రాణం ఇచ్చాను కదా అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మీ గురించి తప్పుగా మాట్లాడితే కూడా ఆ దేవుడికైనా నేను ఇలాగే సమాధానం చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.